సమరం సైన్స్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గ్రీన్ హైడ్రోజన్ రేపటి ఇంధనం అనే అంశం గురించి తెలుసుకుందాం. శిలాజ ఇంధనాల వాడకంతో వాతావరణ మార్పులు తీవ్రతరమవుతున్నాయి. విపత్తులు ముంచుకొస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పర్యావరణ హితకరమైన గ్రీన్ హైడ్రోజన్ వినియోగంపై భారత్ దృష్టి సారించింది. ఈ క్రమంలో దేశీయ ఇంధన రంగంలో జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలదు. భావితరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని, నూతన ఉద్యోగ అవకాశాలను అది అందివ్వగలదు. ప్రపంచం శుద్ధ ఇంధనం వైపు మళ్లుతున్న తరుణంలో భారత్ గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2023లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ప్రారంభించింది. దేశీయంగా హరిత హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచి పరిశ్రమలకు సరఫరా చేయడంతో పాటు ఈ ఇంధన రంగంలో ఇండియాను ప్రపంచంలోనే ప్రధాన ఎగుమతిదారుగా నిలిపేందుకు దీన్ని ఉద్దేశించారు. సౌర, పవన విద్యుత్ సాయంతో నీటి నుంచి ఉత్పత్తి చేసే స్వచ్ఛమైన ఇంధనమే గ్రీన్ హైడ్రోజన్. ఈ ప్రక్రియలో ఎలాంటి కర్బన ఉద్గారాలు వెలువడవు. మీథేన్ను మండించడం ద్వారా తయారయ్యేది గ్రే హైడ్రోజన్. ఇది పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఇదే విధానంలో ఇంధనాన్ని తయారు చేసి కర్బన ఉద్గారాలను భూమిలో నిల్వ చేస్తే దాన్ని బ్లూ హైడ్రోజన్ అంటారు. దీనివల్ల పర్యావరణానికి కొంత హాని తప్పదు. అందుకనే ప్రపంచ దేశాలు గ్రీన్ హైడ్రోజన్ తయారీకే ప్రాధాన్యమిస్తున్నాయి. వాయు రూపంలో ఉండే ఈ ఇంధనాన్ని నిల్వ చేయడం, తరలించడం చాలా సులభం. కాబట్టి ఇది పరిశ్రమలు, రవాణా సాధనాలకు బాగా ఉపయోగపడుతుంది. కేంద్రం 2023లో జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్కు 19,744 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మిషన్ ద్వారా 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇంధనోత్పత్తి సామర్థ్యాన్ని సాధించడంతో పాటు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి 6 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 50 మిలియన్ టన్నుల వాయు ఉద్గారాలను, 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఇంధన దిగుమతులను తగ్గించుకోవచ్చని భావిస్తున్నారు. ఈ లక్ష్యాల సాధన కోసం స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ పథకానికి 17,490 కోట్ల రూపాయలు ప్రత్యేకించారు. తద్వారా దేశీయ ఎలక్ట్రోలైజర్ తయారీకి, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రోత్సాహం లభిస్తోంది. దీనికి తోడు పైలట్ ప్రాజెక్టులకు 1,466 కోట్ల రూపాయలు, పరిశోధనలు, నూతన నైపుణ్యాల శిక్షణ కోసం మరో 400 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి ఉపయోగించే పునరుత్పాదక విద్యుత్తుపై ట్రాన్స్మిషన్ ఛార్జీలను మరో 5 ఏళ్ల వరకు మాఫీ చేస్తున్నారు. దానివల్ల హైడ్రోజన్ ధర సుమారు 20% వరకు తగ్గే అవకాశం ఉంది. తద్వారా 2030 నాటికి కిలో గ్రీన్ హైడ్రోజన్ను 100 రూపాయల నుండి 150 రూపాయలకే అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల దేశంలోనే మొదటిసారిగా లద్దాఖ్లో హైడ్రోజన్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. వాటి కోసం అక్కడ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో శుద్ధ ఇంధనోత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. దీంతో దేశవ్యాప్తంగా ఇటువంటి రవాణా వ్యవస్థను తీసుకురావడం సాధ్యమేనని నిపుణులు అంటున్నారు. ఇంధన సంస్థలు సైతం గ్రీన్ హైడ్రోజన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన పానిపట్ రిఫైనరీలో ఈ ఇంధనాన్ని ఉపయోగించేందుకు సరఫరాదారులను ఎంపిక చేసింది. క్వాంటమ్ వ్యాలీతో ఊతం. భారతదేశ హరిత హైడ్రోజన్ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. విశాఖపట్నం సమీపంలోనే పూడిమడక దగ్గర దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ కేంద్రానికి అంకురారోపణ చేశారు. ఇక్కడ రోజు 1,500 టన్నుల హైడ్రోజన్తో పాటు 7,500 టన్నుల గ్రీన్ అమోనియా, మెథనాల్, విమానయాన ఇంధనం తయారవుతుంది. ఈ ప్రాజెక్టు అంచనా విలువ సుమారు 1.85 లక్షల కోట్ల రూపాయలు. మరోవైపు ఐరోపా సంస్థల భాగస్వామ్యంతో కాకినాడలో ఏటా 10 లక్షల టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి కర్మాగారాన్ని నెలకొల్పుతున్నారు. దీనికోసం 1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్లను ఆర్డర్ చేశారు. ఇది భారత్లోనే ఇప్పటి వరకు ఇచ్చిన అతిపెద్ద ఆర్డర్. ఇందులో పూర్తిగా సౌర, పవన విద్యుత్తునే వినియోగిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఐరోపా దేశాలకు అమోనియాను ఎగుమతి చేస్తారు. అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటమ్ వ్యాలీ సైతం గ్రీన్ హైడ్రోజన్ రంగానికి ఇతోధికంగా తోడ్పడుతుంది. ముఖ్యంగా
వాతావరణం ఎక్కడ అనుకూలంగా ఉంటుంది, ఇంధనాన్ని ఎక్కడ నిల్వ చేయాలి అనేది నిర్ణయించడానికి డేటా కీలకం. ఇందుకు అమరావతిలో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వాతావరణం అక్కరకు వస్తుంది. సవాళ్లను అధిగమించడమే కీలకం. ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ రంగంలో విధానాలు, నిబంధనలు, పెట్టుబడుల పరంగా ఐరోపా దేశాలు ముందంజలో ఉన్నాయి. అయినప్పటికీ భారత్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ దిగుమతికి అవి ఆసక్తి చూపుతున్నాయి. ఆస్ట్రేలియా సైతం పెద్ద ఎత్తున ఈ హరిత ఇంధనోత్పత్తిని చేపట్టి జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఇండియా వాటితో సమానంగా పోటీ పడుతున్నప్పటికీ కొన్ని సవాళ్లు తప్పడం లేదు. మన దగ్గర కిలో గ్రీన్ హైడ్రోజన్ తయారీకి ₹450 వరకు ఖర్చవుతోంది. ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే మెరుగైన ఉత్పత్తి విధానాలు చేపట్టడంతో పాటు చవకగా లభించే ఎలక్ట్రోలైజర్లను అభివృద్ధి చేసుకోవాలి. పైప్ లైన్లు, నిల్వ కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లను విస్తరించాలి. పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవాలి. కిలో హైడ్రోజన్ తయారీకి దాదాపు 9 లీటర్ల నీరు అవసరమవుతుంది. కాబట్టి జలవనరుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. అమెరికా, ఐరోపా దేశాలు భారీగా ప్రోత్సాహకాలు అందిస్తుండటంతో గ్లోబల్ మార్కెట్లో తీవ్ర పోటీ నెలకొంది. స్థిరంగా మౌలిక సదుపాయాలను కల్పించడం, ప్రోత్సాహకర విధానాలను చేపట్టడం, పరిశోధనలకు ఊతమివ్వడం ద్వారా భారత్ ఈ సవాళ్లన్నింటినీ అధిగమించవచ్చు. ఈరోజు మనం గ్రీన్ హైడ్రోజన్, రేపటి ఇంధనం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.